నా పేరు పెన్మెచ్చి దుర్గాభవాని, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ యుద్ధం దానికి భయపడతా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధోన్మాదం ఇవాళ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న అనే భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఇజ్రాయేలు, అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేసిన ఘటనలు సభ్య సమాజం మొత్తం భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క మేము శాంతి ఒప్పందాలు చేస్తామని చెప్పిన అమెరికా మళ్ళీ ఇవాళ ఇజ్రాయెల్కి మద్దతు పలుకుతూ ఇరాన్ మీద 3 స్థానిక స్థావరాల మీద కేవలం అణ్వాయుధాలని ధ్వంసం చేస్తున్నామనే పేరుతో వాళ్ళ మీద దాడి చేయడం చాలా అమానుషమైన చర్య. ఆల్రెడీ యురేనియం ఒక గనుల్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఇవాళ అమెరికా ఇంత పన్నాగం పన్నుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తన ఆధిపత్య ధోరణితో ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా ఉండాలంటే, తన ఆర్థిక దుస్థితి నుండి బయటపడాలంటే ఇరాన్లో ఉన్న యురేనియం గనులు, మిగతా అన్ని గనులు కూడా తనకు ఆధీనంలో తెచ్చుకోవడం కోసం కుట్రతో చేస్తుందనేది క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేసిన దాడుల్ని కళ్ళారా చూసాం. జన నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అనేక మంది చిన్నారు బాలబాలికలు కూడా ఆ యుద్ధోన్మాదానికి బలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మంటలు ఇంకా చల్లారక ముందే, చిన్న పాలస్తీనా మీద దాడులు చల్లారక ముందే ఇవాళ అమెరికా డైరెక్ట్గానే ఇప్పటి వరకు దొంగచాటుకున్న అమెరికా ఇవాళ డైరెక్ట్గా ఇరాన్పై దాడి చేయడాన్ని వామపక్ష పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. యుద్ధం అనేది పరిష్కారం కాదు. శాంతియుత మార్గాల ద్వారా భారత ప్రభుత్వం కూడా అలీన విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతికి పాల్పడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.